ఓం శాంతి. బాబా అంటున్నారు 15/3/24. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞానసాగరుడైన బాబా మీకు జ్ఞానరత్నాలతో పళ్ళాను నింపి ఇస్తున్నారు. ఎంత కావాలనుకుంటే అంతగా మీ జోలే నింపుకోండి. అన్ని చింతల నుండి నిశ్చింతలుగా అయిపోండి. సరేనా? ప్రశ్న: జ్ఞాన మార్గంలోని ఏ విషయమును భక్తి మార్గంలో కూడా ఇష్టపడతారు? చెప్పండి. జ్ఞాన మార్గంలోని ఏ విషయమును భక్తి మార్గంలో కూడా ఇష్టపడతారు? జవాబు: స్వచ్ఛత. ఏంటా విషయం? స్వచ్ఛత కదా. స్వచ్ఛమైన మనసుకి భగవంతుడు ఎప్పుడు రాజీ అయిపోతాడు. జ్ఞాన మార్గంలో పిల్లలేని మీరు స్వచ్ఛంగా అవుతారు. బాబా మీ మురికి పట్టిన బట్టలను స్వచ్ఛంగా తయారు చేసేందుకు వచ్చారు. ఎప్పుడైతే ఆత్మ స్వచ్ఛంగా అనగా పావనంగా అయిపోతుందో అప్పుడు ఇంటికి వెళ్ళేందుకు, ఎగిరేందుకు రెక్కలు వస్తాయి. భక్తి మార్గంలో కూడా స్వచ్ఛతను ఎంతగానో ఇష్టపడతారు. స్వచ్ఛంగా అయ్యేందుకే గంగలోకి వెళ్ళి స్నానం చేస్తారు. కానీ నీటి ద్వారా ఆత్మ స్వచ్ఛంగా అవ్వజాలదు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, మీరు స్మృతి యాత్రను మర్చిపోకూడదు. మీరు ఉదయం ఈ అభ్యాసమును చేస్తారు. అందులో వాణి నడవదు. ఎందుకంటే అది నిర్వాణ ధామంలోకి వెళ్ళేందుకు యుక్తి. పావనంగా అవ్వకుండా పిల్లలేని మీరు అక్కడికి వెళ్ళలేరు, ఎగరలేరు. సత్యుగం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎంతమంది ఆత్మలు ఎగిరి వెళ్తారో కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కోట్లాది ఆత్మలు ఉన్నారు. అక్కడ సత్యుగంలో కొన్ని లక్షల మంది మాత్రమే మిగులుతారు. మిగిలిన వారంతా ఎగిరిపోతారు. బాబా అంటారు, తప్పకుండా ఎవరో ఒకరు వచ్చి రెక్కలు ఇస్తారు కదా. మరి రెక్కలు లేని పక్షికి రెక్కలు ఎవరిస్తారు చెప్పండి? ఎవరిస్తారు రెక్కలు? బాబా వచ్చి ఇస్తారు. అర్థమైందా? ఈ స్మృతి యాత్ర ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. పావనంగా అయ్యేందుకు ఇది తప్ప ఇంకే ఉపాయము లేదు. పతిత పావనుడు అని కూడా ఒక్క తండ్రిని అంటారు. కొందరు మళ్ళీ ఈశ్వరుడు అని అంటారు, పరమాత్మ అని అంటారు, లేక భగవాన్ అని అంటారు. కానీ వారైతే ఒక్కరే, అనేకులైతే కారు. తండ్రి అయితే, పరమాత్మ అయితే ఒక్కడే. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క నామంతో ఏం చేస్తున్నారు? పూజ చేస్తున్నారు. అందరికీ తండ్రి అయితే ఒక్కరే. ఏ నామమైనా ఏ రూపమైనా అందరూ తలుచుకునేది ఆ పరమాత్ముని. బాబా అంటారు, లౌకిక తండ్రి అందరికీ వేరువేరుగా ఉంటారు. పారలౌకిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే. వారొక్కరూ ఎప్పుడైతే వస్తారో అప్పుడు అందరికీ సుఖమునిచ్చి వెళ్తారు. మళ్ళీ సుఖంలో వారిని స్మృతి చేయాల్సిన అవసరం ఉండదు. అది కూడా గతించిపోయింది కదా. ఇప్పుడు తండ్రి కూర్చుని పాస్ట్, ప్రజెంట్ మరియు ఫ్యూచర్ అర్థం చేయిస్తున్నారు కదా. బాబా ఏం చెప్తున్నారు? జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది. మూడింటి కోసం బాబా మనకి అర్థాన్ని వివరిస్తున్నారు. వృక్షపు పాస్ట్, ప్రజెంట్ మరియు ఫ్యూచర్ చాలా సహజం. బీజం నుండి వృక్షం ఏ విధంగా వెలువడుతుందో మీకు తెలుసు. అది మళ్ళీ ఏమవుతుంది? వృద్ధి నొందుతూ చివరికి అంతం వచ్చేస్తుంది. దానిని ఆది మధ్యాంతరం అని అంటారు. ఇది వెరైటీ ధర్మాల, వెరైటీ రూపురేఖల వృక్షం. అందరి రూపురేఖలు వారివి కదా, ఒకరితో కలవు. వృక్షాలు ఎలా ఉంటే అటువంటి పుష్పాలు వెలువడడం మీరు గమనిస్తారు. ఆ వృక్షపు పుష్పాల రూపురేఖలన్నీ ఒకే విధంగా ఉంటాయి. బాబా అంటారు, కానీ ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షంలో
వెరైటీ ఉంది. అక్కడ ప్రతి వృక్షపు శోభ వేరువేరుగా ఉంటుంది. కానీ ఈ వృక్షంలో అనేక రకాలైన శోభలు ఉంటాయి. శ్యామ సుందరుడు అన్నది దేవీ దేవతలకే వర్తిస్తుందని బాబా అర్థం చేయించారు. వారు ఎప్పుడైతే సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవుతారో అప్పుడు వారే సుందరం నుండి శ్యామలంగా అవుతారు. ఈ విధంగా శ్యామ సుందరులుగా ఇంకే ధర్మంలోనూ అవ్వరు. బాబా అంటారు, ఎందుకంటే అందరూ నల్లగానే ఉండే ధర్మాలు కూడా కొన్ని ఉన్నాయి. వారి రూపురేఖలు కూడా చూడండి. జపానీల రూపురేఖలు, యూరోపియన్ల రూపురేఖలు, చైనీల రూపురేఖలను చూడండి. భారతదేశం వారి రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. వారి కొరికే ఈ శ్యామసుందరులు అన్న గాయనం ఉంది. ఇది ఈ విధంగా ఒకే ధర్మానికి గాయనం లేదు. అలాగని నల్లని వారు ఒకప్పుడు తెల్లగా ఉండేవారని మళ్ళీ నల్లగా అయ్యారని కాదు. వారి రూపురేఖలు ఆ విధంగా ఉన్నాయి. ఇది మనుష సృష్టి రూపీ వృక్షం. వెరైటీ ధర్మాలు ఉన్నాయి కదా. ఇందులో ఏమున్నాయి? వెరైటీ ధర్మాలు ఉన్నాయి. వారందరూ నెంబర్ వారీగా ఎలా వస్తారో ఆ జ్ఞానమంతా పిల్లలేని మీకు ఇప్పుడు లభిస్తుంది. ఇంకెవరి ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు, అర్థం చేయించలేరు కూడా. ఇది 5000 సంవత్సరాల కల్పం కదా. ఈ కల్పం యొక్క ఆయుష్ ఎంత? 5000 సంవత్సరాలు. ఇందులో ఎన్ని యుగాలు ఉంటాయి చెప్పండి మరి? 4 యుగాలు ఉంటాయి. ఏంటా 4 యుగాలు? సత్య, త్రేత, ద్వాపర, కలి. ఈ లాస్ట్ యుగం పేరేంటి? సంగమ యుగం. దీన్నే సంధి యుగం అని చెప్పంటారు. అవునా? ఇక్కడే ఎవరు వస్తారు? లాస్ట్లోనే బాబా వచ్చి మనల్ని నరుడి నుండి నారాయణగా తయారు చేయడానికి ఈ సంగమ యుగం కొంచెం సమయంలోనే ఇదంతా జరుగుతుంది. అర్థమైంది కదా. బాబా అంటారు, దీనిని వృక్షమని అనండి లేక ప్రపంచమని అనండి. సగంలో భక్తి ఉంది, దానిని రావణ రాజ్యము అని అంటారు. పంచవికారాల రాజ్యం నడుస్తుంది. కామచితిపైకి ఎక్కి పద్ధతులుగా నల్లగా అయిపోతారు. రావణ్ణి అసురీ సాంప్రదాయపు వారి నడతలో రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంటుంది అని చెప్తున్నారు బాబా కదా. రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంటుంది. మనుషులు దేవతల మహిమను గానం చేస్తారు. స్వయాన్ని నీచులుగా పాపులుగా పిలుచుకుంటారు. అనేక రకాల మనుషులు ఉన్నారు. భక్తునైతే మీరు ఎంతగానో చేశారు. పునర్జన్మలు తీసుకుంటూ భక్తి చేస్తూ వచ్చారు. మొదట అవ్యాభిచారి భక్తి జరుగుతుంది. మొదట ఒక్కరి భక్తినే ప్రారంభిస్తారు. ఆ తర్వాత అది వ్యభిచారిగా అయిపోతుంది. మళ్ళీ ఇక అంతిమంలో పూర్తిగా వ్యభిచారిగా అయిపోతారు. అప్పుడే బాబా వచ్చి అవ్యాభిచారి జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. బాబా చెప్తారు, దీనిని గూర్చి ఎప్పటి వరకైతే తెలీదో అప్పటి వరకు భక్తి అహంకారంలోనే ఉంటారు. జ్ఞానసాగరుడు ఒక్క పరమాత్మయేనన్నది తెలీదు. భక్తిలో ఎన్నో వేదశాస్త్రాలను కంఠస్థం చేసి నోటుతో వెళ్ళవేస్తూ ఉంటారు కదా. ఇదంతా భక్తి మార్గపు విస్తారం. అది భక్తి శోభ. ఇదంతా మొగతృష్ట సమానమైన శోభ అని బాబా అంటారు. దూరం నుంచి వెండి వలె మెరుస్తూ నీటిలా కనిపిస్తుంది. లేడికి దాహం వేస్తే అది ఆ ఇసుకలో పరిగెడుతూ ఉంటుంది, కానీ అక్కడ చిక్కుకుపోతుంది. భక్తి కూడా అటువంటిదే కదా. భగవతృష్ట వంటిదంటే ఏం చేస్తుంది? ఎండమావి మనం వెళ్తూ ఉంటే అక్కడ నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది. తీరా చూస్తే అక్కడ ఏముండదు. లేడ అలాగే వెతుక్కుంటూ వెళ్తుందట, ఇసుకలో పడి నీరుంది అని. ఇంకా నీరు లేకపోవడంతో అక్కడ చిక్కుకుపోతుందట. అలాగే పిల్లలు కూడా ఏమైపోతున్నారు అంటున్నారు బాబా. భక్తి కూడా అటువంటిదే. అక్కడ అక్కడ అంటూ వెతుకుతున్నారు, కానీ సరైన మార్గంలో నన్ను పట్టుకోవట్లేదు అంటున్నారు బాబా.
అందులో అందరూ చిక్కుకుని ఉన్నారు. దాని నుండి బయటకు తీసేందుకు పిల్లలు కష్టపడవలసి వస్తుంది. విఘ్నాలు కూడా ఇందులోనే కలుగుతాయి. ఎందుకంటే బాబా పవిత్రంగా తయారు చేస్తారు. ద్రౌపది కూడా పిలిచింది. మొత్తం ప్రపంచం అంతట్లోనూ ద్రౌపదులు మరియు దుర్యోధనులు ఉన్నారు కదా. ప్రపంచం అంతా ఎవరున్నారు ఇప్పుడు? దుర్యోధనులు లాంటి వాళ్ళే ఉన్నారని చెప్తున్నారు. ద్రౌపదులు మరియు దుర్యోధనులు. మీరందరూ పార్వతులే, మీరు అమర కథ వింటున్నారని కూడా అనడం జరుగుతుంది. మనమందరం ఎవరో పార్వతులు. మీరు అమర లోకంలోకి వెళ్ళేందుకు అమర కథను వింటున్నారు అని కూడా బాబా అనడం జరుగుతుంది. బాబా మీకు అమర లోకంలోకి వెళ్ళేందుకు అమర కథను వినిపిస్తున్నారు. ఇప్పుడు ఇది మృత్యులోకం. ఇక్కడ అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి కదా. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటాయి? అకాల మృత్యువులు. కూర్చుంటూ గుండె ఆగిపోతుంది. ఇక్కడ మీ ఆయువు చాలా తక్కువగా ఉంది. రోగగ్రస్తులుగా అయిపోతూ ఉంటారు. అక్కడ అసలు రోగం అనేదే ఉండదు అని మీరు హాస్పిటల్కి వెళ్ళి అర్థం చేయించవచ్చు. ఎక్కడ? సత్యయుగంలో. భగవాన్ వాచ స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. ఇతరుల నుండి మీ మమకారాన్ని తొలగించి వేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మళ్ళీ ఎప్పుడూ రోగగ్రస్తులు కావరు. మృత్యువు కబలించజాలదు. ఆయువు కూడా పెరుగుతుంది. దేవతల ఆయువు ఎక్కువగా ఉండేది కదా. మళ్ళీ ఆ ఎక్కువ ఆయువు ఉన్నవారు ఎక్కడికి వెళ్ళారు? పునర్జన్మలు తీసుకుంటూ ఆయువు ఏమైంది? తగ్గిపోతుంది. ఇది సుఖ దుఃఖాలాట. దీనిని గూర్చి ఎవ్వరికీ తెలియదు. మేళాలు మొదలైనవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కుంభమేళాలో స్నానం చేసేందుకు ఎంతమంది వెళ్ళి గుమ్మి కూడతారు, కానీ లాభమైతే ఏమీ లేదు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే మీరైతే రోజు స్నానం చేస్తారు కదా. బాబా ఏం చెప్తున్నారు? ఎక్కడికి వెళ్ళి స్నానం చేసినా ముందు మారవలసింది ఎవరు మారాలి చెప్పండి? నేను మారాలి. మన యొక్క ఆలోచన విధానం మారాలి. మన సంకల్పాల యొక్క ప్రభావం మారాలి కదా. మనసును స్వచ్ఛంగా తయారు చేసుకో. దేహానికి కాదు స్నానం చేయించవలసింది, ఆత్మకు చేయించాలి. ఆత్మలో ఆలోచన విధానం మారాలి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు కదా. అందుకని మన యొక్క ఆలోచన విధానాన్ని ఏం చేయాలి? మార్చుకోవాలి. నరుడు నారాయణుడిగా అవుతాడని చెప్తున్నారు. కానీ నారాయణుడిగా అవడానికి ఏం చేయాలనేది ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మన నడవడికలో కూడా మార్పు వస్తుంది అని చెప్తున్నారనమాట. బాబా చెప్తున్నారు, మీరైతే రోజు స్నానం చేస్తారు. అన్ని చోట్లకు నీరు సాగరం నుండే వస్తుంది కదా. అన్నిటికన్నా మంచినీరు బావుల్లో నీరు. నదుల్లో కొంత చెత్త కలుస్తుంది, బావుల్లో నీరు సహజ సిద్ధంగా ఉంటుంది. కావున దానితో స్నానం చేయడం చాలా మంచిది. మొదట ఈ ఆచారం ఉండేది, ఇప్పుడు నదుల్లో స్నానం చేసే ఆచారం నడుస్తుంది. భక్తి మార్గంలో కూడా స్వచ్ఛతను ఇష్టపడతారు. తమను వచ్చి స్వచ్ఛంగా తయారు చేయమని పరమాత్మను పిలుస్తారు. గురునానక్ కూడా మురికి పట్టిన బట్టలు ఉతుకుతాడు అని పరమాత్మ మహిమ చేశారు. తండ్రి వచ్చి మురికి పట్టిన బట్టలు స్వచ్ఛంగా తయారు చేస్తారు కదా. మురికి పట్టిన బట్టలు అంటే ఏ మురుకు? ఈ బట్టల. ఆత్మకు పట్టిన మురుకుని బాబా జ్ఞాన యోగాలనే సబ్బుతోటి రుద్ది శుభ్రం చేస్తారు. బాబా మొదట ఆత్మను స్వచ్ఛంగా తయారు చేస్తారు. వారైతే ఆత్మను నిర్లేపిగా భావిస్తారు. అసలు ఇదంతా రావణ రాజ్యమే. ఇది సృష్టి దిగే కళ అని బాబా చెప్తారు. మీ పైకి ఎక్కే కళ వల్ల అందరూ లాభాన్ని పొందుతారు అన్న గాయనం కూడా ఉంది కదా. సర్వుల సద్గతి జరుగుతుంది. హే బాబా, మీ ద్వారా అందరికీ లాభం కలుగుతుంది. సత్యయుగంలో అందరికీ లాభం కలుగుతుంది. అక్కడ అంతా శాంతిలో ఉంటారు.
ఒకే రాజ్యం ఉంటుంది. ఆ సమయంలో మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదని ఇప్పుడు మీరంతా తల కొట్టుకుంటూ ఉంటారు. బాబా చెప్తున్నారు, విశ్వంలో మీరు శాంతిని కోరుకుంటున్నారంటే మరి అది ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా అని వారిని అడగండి కదా. మీరు శాంతి కావాలని కోరుకుంటున్నారు కదా, అది బాగుంది. అంటే ఎప్పుడైనా ఉందా అంటే ఉంది కాబట్టే కదా ఇప్పుడు మీరు అడుగుతున్నారు, లేకుండా అయితే అడగరు కదా అని చెప్పండి. ఇప్పుడు ఇంకా కలియుగానికి 40,000 సంవత్సరాలు మిగిలి ఉన్నాయని వారంటారు. మనుషులు ఘోరాంధకారంలో ఉన్నారు. మొత్తం కల్పం 5,000 సంవత్సరాలు ఎక్కడ, కలియుగానికి ఇంకా 40,000 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి అని చెప్పడం ఎక్కడ? ఎంత తేడా ఉంది. కల్పానికి ఆయుషే కేవలం 5,000 సంవత్సరాలు, మరి కలియుగానికి 40,000 ఉంటే ఎంత తేడా. అనేక మతాలు ఉన్నాయి. బాబా వచ్చి జన్మలు కూడా 84 ఉన్నాయని సత్యాన్ని చెప్తున్నారు. లక్షల సంవత్సరాలు ఉన్నట్లయితే మనుషులు జంతువులు మొదలైన వాటిగా కూడా అయిపోవచ్చు కదా. బాబా ఏం చెప్తున్నారు? 5,000 సంవత్సరాలకి డ్రామా రీల్ తిరుగుతుంది. అంటే 24 గంటలకి రోజు ఎలా మారుతుంది కదా, వారానికి 7 రోజులు ఎలా మారుతున్నాయి, అలాగే 5,000 సంవత్సరాలకి చక్రం తిరుగుతూ వస్తుంది. అంతే తప్పించి లక్షల సంవత్సరాలు అయితే లేవు. ఆత్మ కేవలం 84 జన్మలు తీసుకుంటుంది, మళ్ళీ మొదలకు వస్తుంది. అలా అందరూ 84 తీసుకుంటారని కూడా కాదు. లక్షల సంవత్సరాలు ఉన్నట్లయితే మనుషులు ఎలా అయిపోతారు? జంతువులు మొదలైన వాటిగా కూడా అయిపోవచ్చు. కానీ అటువంటి విషయం ఏమీ లేదు. 84 మనుష్య జన్మలనే తీసుకుంటారు. వాటి లెక్కాచారాన్ని కూడా బాబా తెలియచేస్తారు. ఈ జ్ఞానమును పిల్లలైన మీరు ధారణ చేయాలి. ఋషులు మునులు అయితే నేతి అని అంటూ వచ్చారు, అనగా మాకు తెలియదు అని అన్నారు. కావున వారు నాస్తికులే అవుతారు. తప్పకుండా ఎవరో ఒకరు ఆస్తికులు కూడా ఉంటారు కదా. దేవతలు ఎవరు? ఆస్తికులు. నాస్తికులు రావణ రాజ్యంలో ఉంటారు. జ్ఞానం ద్వారా మీరు ఆస్తికులుగా అవుతారు అని చెప్తున్నారు. మళ్ళీ 21 జన్మల వారసత్వం లభిస్తుంది. ఆ తర్వాత జ్ఞానం అవసరం ఉండదు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇప్పుడు మనం పురుషోత్తమ పురుషులుగా కదా. మనం ఇప్పుడు ఏమవుతున్నాం? ఉత్తమోత్తమ పురుషులుగా, స్వర్గాధిపతులుగా అవుతున్నాం. ఇందులో ఎవరు ఎంతగా చదువుతారు అంతగా ఉన్నత పదవిని పొందుతారు. బాగా చదువుకున్నట్లయితే విశ్వాధిపతులుగా అవుతారు. బాబా అంటారు, చదువుకోకపోతే తక్కువ పదవిని పొందుతారు. కానీ ఆ రాజ్యము సుఖరాజ్యము. ఇక్కడిది దుఃఖమయమైంది. ఆస్తికులుగా అయినట్లయితే సుఖరాజ్యాన్ని పొందుతారు. మళ్ళీ రావణుడు రావడంతో నాస్తికులుగా అవుతారు. కావున అప్పుడు దుఃఖం ఉంటుంది. భారతదేశం ఎప్పుడైతే సుసంపన్నంగా ఉండేదో అప్పుడు అపారమైన ధనం ఉండేది. సోమనాథ మందిరం ఎంత భారీగా తయారు చేయబడి ఉంది. మందిరాన్ని తయారు చేసినందుకే వారి వద్ద అంతటి ధనం ఉన్నప్పుడు మరి స్వయం వద్ద ఎంత ధనం ఉంటుంది చెప్పండి కదా. సోమనాథ మందిరం ఎంత భారీగా తయారైంది. అంటే మందిరాన్ని తయారు చేయడానికి అంత ఖర్చు పెట్టినప్పుడు మరి ఇంకప్పట్లో స్వయం వాళ్ళ దగ్గర ఎంత ధనం ఉంటుంది? వారికి అంతటి ధనం ఎక్కడి నుండి లభించింది? సాగరుడు పళ్ళాలను నింపి ఇచ్చాడని శాస్త్రాల్లో వ్రాసారు. ఇప్పుడు జ్ఞానసాగరుడు మీకు జ్ఞానరత్నాలను నింపిస్తున్నారు కదా. ఈ జ్ఞాన సంపదే సత్యయుగంలో మీకు స్థూలంగా తరగని సంపద ఉంటుంది. ఇప్పుడు మీ జోలె నిండుతోంది. వారు శంకరుని ముందుకు వెళ్ళి జోలెని నింపమని కోరుతారు. అసలు తండ్రిని గూర్చే వారికి తెలియదు. బాబా అంటారు, ఇప్పుడు బాబా మన జోలెని నింపుతున్నారని మీకు తెలుసు. ఎవరికి ఎంత కావాలనుకుంటే అంతా నింపుకోవచ్చు. ఎంత బాగా చదువుతారో అంతగా స్కాలర్షిప్ లభిస్తుంది.
కావాలనుకుంటే ఉన్నతోన్నతులుగా ద్వికిరీటధారులుగా అవ్వండి, లేక పేదవారిగా, ప్రజలుగా, లేక దాసదాసీలుగా అవ్వండి. వదిలి వెళ్ళిపోయేవారు కూడా ఎందరో ఉంటారు కదా. ద్వికిరీటధారులుగా అవ్వండి, ప్రజలుగా అవ్వండి, దాసదాసీలుగా అవ్వండి. మీ ఇష్టం, మీరు చేసుకున్న పురుషార్థాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏమీ లేకుండా మళ్ళీ బాబా పిల్లలుగా అయ్యి మాయకు వశమైపోయే వాళ్ళు కూడా ఉంటున్నారట. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. నేనైతే అందరికీ ఒకే రకంగా ఇస్తున్నాను, కానీ పిల్లలే తీసుకోవడంలో తేడా తీసుకుంటున్నారు. నాకు ఎటువంటి చింత లేదు, నేను అన్ని చింతల నుండి అతీతుడును. ఆ విధంగా మిమ్మల్ని కూడా తయారు చేస్తున్నాను. బాబా ఏం చెప్తున్నారు, నాకైతే ఏ చింత లేదు. నేను పిల్లలు చెయ్యాలనే చింతతో వచ్చాను, తయారు చేస్తున్నాను, భాగ్యాన్ని ఇస్తాను, అంతే తప్పించి ఇంకే చింత నేను పెట్టుకోను. ఈ విధంగా మిమ్మల్ని కూడా చింతలు లేని రాజ్యానికి చక్రవర్తులుగా చేయడం కోసం నేను తయారు చేస్తున్నాను. ఇంకా తయారవ్వకపోవడం ఎవరి పని? పిల్లల పని. సద్గురువు చింతల నుండి నిశ్చింతలుగా చేసే స్వామి అని అంటారు. అందరికీ తండ్రి అయిన ఆ స్వామిని అధిపతి, యజమాని అని కూడా అంటారు. నేను మీ అనంతమైన శిక్షకుడిని కూడా. భక్తి మార్గంలో మీరు అనేకులైన టీచర్ల నుండి అనేకమైన విద్యలను చదువుతారు. బాబా మీకు ఏదైతే చదివిస్తారో అది అన్నిటికన్నా అతీతమైన జ్ఞానము. తాను జ్ఞాన సాగరుడు. అలాగని అందరి మనసులో ఏముందో తెలిసినవాడు అని అనకండి. మీకు మా లోపల ఏముందో తెలుసు కదా అని చాలామంది అంటారు, కానీ నాకు ఏమీ తెలియదు. నేనైతే పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకే వచ్చాను. ఆత్మైన మీరు మీ బ్రుకుటి ఆసనంపై విరాజమానమై ఉన్నారు. నేను కూడా ఈ ఆసనంపై కూర్చున్నాను అని బాబా అంటారు. ఆత్మ ఎంతో చిన్నని బిందువు, అది ఎవ్వరికీ తెలియదు. కావునే బాబా మొదట ఆత్మను అర్థం చేసుకోండి, ఆ తర్వాత తండ్రిని అర్థం చేసుకోగలుగుతారు అని అంటారు. బాబా చెప్తారు కదా, బాబా మొట్టమొదట ఆత్మజ్ఞానాన్ని అర్థం చేయిస్తారు కదా. ఫస్ట్ ఏ జ్ఞానం తెలుసుకోవాలి? మనం ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి కదా. నేనెవరు అంటే నేనెవరు? ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఈ బొట్టు పెట్టుకునే స్థానంలో ఉంటుంది. ఉండి శరీరాన్ని నడిపిస్తుంది. అందుకని శరీరం ఆత్మ ఉంది కాబట్టే నడుస్తుంది. ఆత్మ వెళ్ళిపోతే శరీరం నడుస్తుందా? నడవదు. ఎక్కడున్నది అక్కడే ఉండిపోతుంది కదా. మరి ఆత్మకి తండ్రి ఎవరు? పరమాత్మ. మరి ఏదైనా కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, ఏమొచ్చినా ఏమంటావు? పరమాత్మ తండ్రి ఎక్కడున్నావు? మా కష్టాలు దూరం చెయ్యి అంటారు. అంటే తండ్రి వచ్చి మన కష్టాలు తీరుస్తారు. ఆత్మకి సహాయం చేయడానికి పరమాత్మ ఉన్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది కదా. ఆ తర్వాత తండ్రి పరిచయాన్ని ఇస్తారు కదా. మనల్ని మనం తెలుసుకుంటేనే మన తండ్రి ఎవరు అనేది మనకి తెలుస్తుంది. భక్తిలో శాలిగ్రామాలను తయారు చేసి వాటిని పూజించి ఆ తర్వాత అంతం చేసేస్తారు. ఇదంతా బొమ్మల పూజ అని బాబా అంటారు. ఎవరైతే ఈ విషయాలన్నింటినీ బాగా అర్థం చేసుకుంటారో వారు ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు. బాబా కూడా కళ్యాణకారి. కావున పిల్లలు కూడా ఆ విధంగా తయారవ్వాలి. కొందరైతే ఇతరులను బురదలోంచి బయటకు తీస్తూ తాము స్వయమే బురదలో ఇరుక్కుపోతారు. అపవిత్రులుగా అయిపోతారు. చేసుకున్న సంపాదన అంతటినీ అంతం చేసుకుంటారు. కావుననే బాబా అప్రమత్తంగా ఉండండి, కామచితిపై కూర్చోవడం వల్లే మీరు నల్లగా అయిపోయారు అని అంటారు. మేము తెల్లగా ఉండేవారము, మళ్ళీ మేమే నల్లగా అయిపోయాము. మేము దేవతలుగా ఉండేవారము, మళ్ళీ మేమే కిందకు దిగాము అని మీరు అంటారు. లేకపోతే 84 జన్మలను ఎవరు తీసుకుంటారు? ఈ లెక్కను బాబా అర్థం చేయిస్తారు. పిల్లలు ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది కదా. కష్టపడాలి అక్కర్లేదా? కష్టపడితేనే దాని ఫలం లభిస్తుంది. కష్టపడి సంపాదించేదానికి విలువ ఎక్కువ ఉంటుంది. అర్ధకల్పం ఏ విశ్వసాగరంలోనైతే పడి ఉన్నారో దాని నుండి బయటకు తీయడం సామాన్యమైన విషయమేమీ కాదు. ఎవరైనా కొద్దిగా జ్ఞానం తీసుకున్న
దాని వినాశనం అయితే జరగదు. ఇంత విన్నా అంత విన్నా ఆత్మ కోసం పరమాత్మ కోసం 2 మాటలు తెలుసుకున్నా సరే వాళ్ళకు కూడా స్వర్గంలోకి వచ్చే ప్రాప్తి అయితే ఉంటుంది. కానీ పదవి ఏదనేది అయితే చెప్పలేం. ఇది సత్యనారాయణులుగా తయారయ్యే కథ. ఈ కథ ఏంటి? సత్యమైన సత్యనారాయణులుగా తయారయ్యే కథ. ఆపై ప్రజలు కూడా తయారవుతారు. రాజులుగా ఒకటే కూర్చుంటే మరి మిగతా వాళ్ళు ఎలా వస్తారు? ఇక్కడ చేసుకున్న పురుషార్థాన్ని బట్టి రాజులుగా ప్రజలుగా అవుతారు. కొద్దిగా అర్థం చేసుకుని వెళ్ళిపోతారు. వారు మళ్ళీ వచ్చి అర్థం చేసుకోవచ్చు. ముందు ముందు మనుషులకు వైరాగ్యం కూడా కలుగుతుందట. రాను రాను మనుషులకి ఏం కలుగుతుంది? వైరాగ్యం కూడా కలుగుతుందట. శ్మశానంలో వైరాగ్యం కలుగుతుంది. శ్మశానంలో ఏం కలుగుతుంది? వైరాగ్యం కలుగుతుంది. దాన్ని ఏమంటారు? శ్మశాన వైరాగ్యం అంటారు. ఏముందిలే, వెళ్ళిపోయాడు, అంత అయిపోయింది, ఏం పట్టుకెళ్ళాడు, ఎవరైనా అంతే కదా, ఈరోజు ఇలా అయింది మళ్ళీ రేపు ఏమవుతుందో, మనం మాత్రం ఏం పట్టుకెళ్తాం కూడాను, అంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం అనుకుంటారు. ఎప్పుడు? ఆ కాసేపు, అక్కడ ఉన్న కాసేపు అది జరిగే టైంలో మళ్ళీ బయటకు వెళ్ళడంతో అది అంతమైపోతుంది. మళ్ళీ ఏముంది, ఏం మిగిల్చాడు, ఏం పట్టుకెళ్ళాడు కదా, ఎంత ఉంది, ఏం పంచుకోవాలి, ఇందులో పడిపోతారు. అంటే ఆ కాసేపే, అక్కడున్న కాసేపే ఉంటుంది. మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ మామూలు అయిపోతారు. అలాగే మీరు ఎప్పుడైతే అర్థం చేయిస్తారో అప్పుడు బాగుంది బాగుంది అని అంటారు. బయటికి వెళ్ళగానే అంతమైపోతుంది, మర్చిపోతారు. ఈ పని పూర్తి చేసి వస్తామని అంటారు. బయటికి వెళ్ళడంతో మాయ పట్టుకుంటుంది. బాబా అంటారు, కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారు, అందరూ రావాలంటే రాలేరు. రాజ్య పదవిని పొందడంలో కష్టపడవలసి ఉంటుంది కదా. బాబా ఏం చెప్తారు? పిన్నమ్మ గారి ఇంటికి వెళ్ళినంత సులభం కాదు కదా సత్యుగానికి మహారాజు అవ్వడం అంటే. అనంతమైన తండ్రిని నేను ఎంతగా స్మృతి చేస్తున్నాను అంటూ ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని తాము ప్రశ్నించుకోవాలి కదా. నేను తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేస్తున్నాను అని ఎవరు స్వయం వాళ్ళు ఏం చేయండి? ప్రశ్నించుకోండి. బాబా స్మృతిని మర్చిపోతున్నాము అని అంటారట. మళ్ళీ ఏమంటారు? బాబా స్మృతిని మర్చిపోతున్నాము అని. అరే, అజ్ఞానంలో మేము తండ్రిని మర్చిపోతున్నామని ఎప్పుడు అనరు కదా. లౌకిక ప్రపంచంలోనే తండ్రిని మర్చిపోతున్నామని ఎప్పుడు అనరు. మరి ఇంత వారసత్వాన్ని ఇచ్చే ఈ తండ్రిని మర్చిపోతున్నాం అంటున్నారు, బాగుందా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, బాగుందా? ఎన్ని తుఫాన్లు వచ్చినా కానీ మీరు కదలకూడదు. తుఫాన్లు వస్తాయి కానీ కేవలం కర్మేంద్రియాలతో ఎటువంటి కర్మ చెయ్యకండి అని బాబా అంటారు. బాబా మాయ వచ్చేసింది అని అంటారట. మధురాతి మధురమైన పిల్లలు స్మృతి చేసినట్లయితే తుప్పు వదిలిపోతుంది. ఆత్మపై తుప్పు పట్టుకుంది, అది స్మృతి ద్వారానే తొలుగుతుంది అని బాబా అంటారు. బాబా కూడా బిందువే. బాబా స్మృతి తప్ప తుప్పును వదిలించేందుకు ఇంకేం ఉపాయం లేదు కదా. వినడానికి తుప్పు పడితే ఏం చేస్తారు? కిరోసిన్లోనో దాంట్లోనో నానబెడతారు, తుప్పు పోతుంది అని. అలాగే ఇప్పుడు ఆత్మకు పట్టిన తుప్పు పోవాలంటే ఏం చేయాలి? బాబా స్మృతే మార్గం అన్నమాట. ఎంత స్మృతి చేస్తే అంత తుప్పంతా పోయి ఆత్మ స్వచ్ఛమైన బంగారంగా తయారవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, కళ్యాణకారి తండ్రికి మనం పిల్లలు కావున స్వయం మరియు సర్వుల కళ్యాణం చేయాలి. సంపాదన సమాప్తమైపోయే కర్మలేవి జరగకూడదు. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, చదువును బాగా చదువుకుని జ్ఞానరత్నాలతో మీ జోలిని నింపుకోవాలి. స్కాలర్షిప్ తీసుకునేందుకు పురుషార్థం చేయాలి. బాబా సమానంగా చింతలన్నిటి నుండి అతీతులుగా నిశ్చింతలుగా ఉండాలి అని చెప్తున్నారు. వరదానము, అనుభూతి చేసుకునే శక్తి ద్వారా పాత స్వభావం సంస్కారాల నుండి అతీతంగా అయ్యే మాయాజిత్ భవ.
ఈ పాత దేహపు స్వభావములు మరియు సంస్కారాలు చాలా కఠినమైనవి. మాయాజిత్తులుగా అవ్వడంలో ఇవి చాలా విఘ్న రూపంగా అవుతాయి. స్వభావ సంస్కారాల్ని సర్పము నశించిపోయినా కానీ రేఖ అయితే మిగిలిపోతుంది. సమయం వచ్చినప్పుడు ఇది పదే పదే మోసగిస్తుంది. చాలాసార్లు మాయకు ఎంతగా వశీభూతమైపోతారంటే తప్పును తప్పుగా కూడా భావించరు, పరవశులైపోతారు. కావున పరిశీలించుకోండి మరియు అనుభవపు శక్తి ద్వారా దాగి ఉన్న పాత స్వభావ సంస్కారాల నుండి అతీతంగా అవ్వండి. అప్పుడు మాయాజిత్తులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను నాది అనే అనేక సంబంధాలను సమాప్తి చేయడమే పరిస్థాగా అవ్వడము అని చెప్తున్నారు. నాది అనే అనేక సంబంధాలను ఏం చేయాలి? సమాప్తి చేయండి. అప్పుడు మీరు డబల్ లైట్ పరిస్థాగా అయిపోతారు. నాది అనుకుంటే బరువైపోతారు, నీది అనుకుంటే తేలికైపోతారు. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం నేను మాయను జయించే ఆత్మని అనుకోండి. ఏంటి ఈరోజు స్వమానం? నేను మాయను జయించే ఆత్మను. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.